ఈరోజు మనము కాక్సిడైనియా అంటే మన టెయిల్ బోన్ నొప్పి వస్తూ ఉంటుంది. ఇది చాలామంది సఫర్ అవుతుంటారు. ఎలా అంటే ఇది జనరల్లీ కొంచెము ఒబిసిటీ ఉన్న వాళ్ళకు, విమెన్లో కానీ ఎక్కువ ప్రొలాంగ్డ్ సిట్టింగ్ జాబ్ చేసే వాళ్ళకు ఈ కాక్సిడైనియా అనేది ఉంటుంది. ఇది ఎలా అంటే మనము వెన్నెముకల ఎండ్ ఆఫ్ ది బోన్, దాన్ని టెయిల్ బోన్ అంటాము, దానిలో నొప్పి వస్తూ ఉంటుంది. జనరల్లీ ఎలా అంటే మనము కూర్చున్నప్పుడు ఈ టెయిల్ బోను నార్మల్ కర్వేచర్ వల్ల లోపలికి ఫోల్డ్ అయిపోయి నొప్పి రాకుండా, అంటే సాఫ్ట్ టిష్యూలో ప్రెషర్ లేకుండా ఉంటుంది. కానీ చాలామందికి ఇది దానంతట అది, అంటే స్పాంటేనియస్ కాక్సిడైనియా అంటే ఏమి రీజన్ లేకుండానే ఇది స్టార్ట్ అవుతుంది. కానీ కొందరికి ఇంజురీ తర్వాత, అంటే కింద పడిపోవడం, డైరెక్ట్ టెయిల్ బోన్ పైన పడడం, స్టెప్స్ నుంచి కింద పడ్డప్పుడు ఎడ్జ్ ఆఫ్ ది స్టెప్ ఈ టెయిల్ బోన్కు తగిలితే అక్కడ ఇంజురీ అయ్యి సమ్టైమ్ చిన్న ఫ్రాక్చర్ అయ్యి ఈ కాక్సిడైనియా వస్తూ ఉంటుంది. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. న్యూసెన్స్, స్పెషల్లీ కూర్చోవడంలో ఇబ్బంది ఉంటుంది. కార్లో కూర్చొని జర్నీ చేయాలన్నా, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలన్నా, కూర్చొని చేయాలన్నా కూడా ఇబ్బందికరంగా, నొప్పిగా ఉంటుంది. సో ఇది చాలా వరకు బినైన్ కండిషన్, అంటే ఆపరేషన్ లేకుండానే చాలా వరకు దీని ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. జనరల్లీ వెయిట్ ఉన్న వాళ్ళు కొంచెం వెయిట్ రిడక్షన్, కొన్ని ఎక్సర్సైజెస్ చేయడం వల్ల, సింపుల్ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల చాలా ఒక కంట్రోల్ అవుతుంది. అయితే ఇది అక్యూట్గా నొప్పి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కూర్చునే తరిక చేంజ్ చేసుకోవాలంటే, మనం కూర్చున్నప్పుడు 2 కుషన్స్, 2 థైస్ కింద పెట్టుకొని ఆ టెయిల్ బోను సీట్ను టచ్ చేయకుండా కూర్చోవలసి ఉంటుంది. యూ షేప్డ్ పిల్లో కానీ, రింగ్ పిల్లో కానీ, తర్వాత చాలా వెరైటీస్ ఆఫ్ కాక్సిడైనియా పిల్లోస్ అవైలబుల్ ఉంటాయి. కానీ సింపుల్ మెజర్స్ ఏంటంటే 2 కుషన్స్ థైస్కు కింద పెట్టేసేసుకొని ఈ టెయిల్ బోను సీట్ను టచ్ కాకుండా ఉంటే దాని ఉన్న ప్రెషరు, ఇన్ఫ్లమేషను తక్కువై నొప్పి కూడా స్లోలీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తక్కువ అవుతుంటుంది. లోకల్ అనాల్జెసిక్ క్రీమ్ రాయడం వల్ల, తర్వాత ఒకసారి కొంచెము హాట్ ఫర్మెంటేషన్స్ కానీ, కోల్డ్ ఐస్ అప్లై చేయడం, మరి ప్రొలాంగ్డ్ కాకుండా మేబీ 10 minutes ఓవర్ క్లాత్ పైన డైరెక్ట్ ఐస్ అప్లై చేస్తే ఐస్ బర్న్స్ వస్తాయి. అందుకని ఓవర్ ఏ క్లాత్, ఇక్కడ మన బాడీలో ఎక్కడ ఐస్ అప్లై చేసినా కూడా క్లాత్ పెట్టి దానిపైన నాట్ మోర్ దెన్ 10 minutes అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది చాలా వరకు రిలీఫ్ వస్తుంటుంది. కానీ కొందరికి ఎలా అంటే ప్రొలాంగ్డ్ ఈ పెయిన్ కంటిన్యూ అవుతుంది, ఇబ్బందికరంగా ఉంటుంది, ఓసారి డిస్టర్బింగ్గా ఉంటుంది. అటువంటి వాళ్ళకు ప్రాబబుల్లీ మ్యానిపులేషన్ అండ్ ఇంజెక్షన్ అంటాం. అంటే అనెస్థీషియా ఇచ్చి, షార్ట్ అనెస్థీషియా ఇచ్చి మ్యానిపులేట్ చేస్తాం, దాన్ని ఫ్లెక్సిబుల్గా చేస్తాం టెయిల్ బోను. దాంతోపాటు స్మాల్ క్వాంటిటీ ఆఫ్ లోకల్ అనెస్థెటిక్ స్టీరాయిడ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అక్కడున్న ఇన్ఫ్లమేషను, పెయిన్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. దాంతోపాటు ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈ పెయిన్ కంట్రోల్ అవుతుంది. కానీ మెజారిటీ ఆఫ్ ది కండిషన్స్ దానంతట అదే రిజాల్వ్ అవుతుంది. అంటే సెల్ఫ్ లిమిటింగ్ కండిషన్. ఎప్పుడైతే యాక్టివ్గా ఉండి పెయిన్ సిమ్టమాటిక్గా ఉంటుందో ఆ టైంలో మనము ఈ నాన్ ఆపరేటివ్ మెథడ్స్, కన్జర్వేటివ్ మెథడ్స్ అంటాము, వాటిని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలా వరకు కంట్రోల్ అవుతుంది. కొందరికే, స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్కే ఈ మ్యానిపులేషను అండ్ ఇంజెక్షన్ అవసరం ఉంటుంది. అకేషనల్లీ సర్జరీ అవసరం ఉంటుంది, కానీ సర్జరీ అవాయిడ్ చేయడమే మంచిది. ఎందుకంటే సర్జరీ తర్వాత కూడా వేరే ప్రాబ్లమ్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది.